హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. ఇవాళ సండే కదా, ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? ఇదిగోండి గోట్ బ్రెయిన్ ఫ్రై. నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. బ్రెయిన్ ఒకసారి ఇలాగా వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాండి. స్టవ్ ఆన్ చేసి వెడల్పు బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాం. ఓ 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఈ బాండీ మొన్న ఐకియాలో తీసుకున్నానండి, చూపించా కదా, బాగుంది. ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నాను దీన్ని. చాలా బరువు ఉందండి, చాలా మంది ఉంది. ఆయిల్ వేడెక్కింది కదా, ఆనియన్స్ వేద్దాం. ఇలా ఫ్రైస్కి వాటికి బాగుందండి బాండి. ఎక్కువ ఆనియన్స్ కూడా అక్కర్లేదు. ఇందులోనే కొంచెం పసుపు, ఇందులోనే కొంచెం పసుపు, అలాగే టేస్ట్ తగినంత సాల్ట్. కొంచెం ఫ్రై అయ్యాక అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం. ఇది ఈజీగానే అయిపోతుందండి. 2 పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇవాళన్నీ మా ఇంట్లో మటన్ స్పెషల్స్. ఇదిగోండి, ఇది ఏమంటారు, శాల్తీలో ఏమో అంటారండి, కార్చుము టిల్లి అని ఉంటాయి కదా, అవి. ఇదిగోండి, దాని స్పెషల్ మటన్ కర్రీ, బ్రెయిన్ ఫ్రై. ఇవన్నీ ఇవాళ మా సండే స్పెషల్స్. మరి మీరేం చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి. ఇవన్నీ ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్, ఎక్కువ పట్టదు, కొంచెమే, 1/2 స్పూన్ చాలు. ఇది కూడా ఒకసారి ఫ్రై అవ్వనిస్తాం. మంచిగా ఫ్రై అయిపోయింది మొత్తం. బ్రెయిన్లన్నీ ఇందులో వేసుకోవడమే. ఇప్పుడే మా వారు ఫ్రెష్గా కట్ చేపించి తీసుకొచ్చారు. ఇవన్నీ బ్రెయిన్స్ ఇలా వేసేసుకొని కాసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడే కలుపుకున్న తర్వాత కలపాలన్నమాట. ఇప్పుడు వీటిని ఒకసారి తిరగేద్దాం. మా వారు చాలా టెక్నికల్గా తిప్పుతున్నారు, చూడండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇవి ఫస్ట్ గరిటె పెట్టి తిప్పితే
అంతా ఎలా అవుతుందంటే కోడిగుడ్డు పొరుగు టైప్లో అయిపోతుంది. మా వారు కొంచెం ముక్కలుగా ఉండేటట్టు వండమన్నారు, అందుకని కలపకుండా తర్వాత లాస్ట్లో ఉడికాక కలిపితే ముక్కలుగా వస్తుంది. దీనికో మసాలాలు అవి కూడా ఏం అక్కర్లేదండి. సింపుల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లాస్ట్లో గరం మసాలా వేస్తే చాలు. అది కూడా చాలా కొంచెం. తిప్పాం కదా, మళ్ళీ మూత పెట్టాలి. తిల్లి కూర కూడా ఉడుకుతుంది. తిల్లి ఎక్కువసేపు పట్టుద్ది ఉడకడం. ఇది నాన్ వెజిటేరియన్స్ తినేవాళ్ళు తిల్లిని తీసుకుంటే బ్లడ్ బాగా పడుతుంది, ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది అన్నమాట ఇందులో. సో అందుకని మటన్ తెచ్చినప్పుడల్లా తెస్తారు. ఈయన మా అబ్బాయి కూడా తింటాడు. తిన్నా హెల్త్కి కూడా ఇది మంచిదే. ఇది ఉడకడం ఎక్కువసేపు పడుతుంది అన్నమాట. సో ఇంకొంచెం బాయిల్ అయినట్టు ఒకసారి చూద్దాం. ఇవ్వండి, చూసారా లైట్గా నురుగు రావడం స్టార్ట్ అయింది. నురుగు వస్తే అది ఇంకా ఉడుకుతుందని అర్థం అన్నమాట. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. చూసారా ఎలా అంటే ముక్కలు అయిపోయి. ఇప్పుడు కారం కూడా వేద్దాం. కారం వేసాం కదండి, కారం వేసుకొని స్లోగా సైడ్ నుంచి కలపాలి. మామూలు కలిపేస్తే కోడిగుడ్డు పొరుట్లాగా అయిపోతుంది అన్నమాట, పీసెస్ కనిపించవు. కలిపేసి మళ్ళీ 5 మినిట్స్ ఫ్రై అవుతుంది అన్నమాట. అవన్నీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కొంచెం గరం మసాలా ఒక 1/2 స్పూన్ చాలు. వేసేసి కలుపుకోవడమే. కలిపేసి ఒక 1 మినిట్ ఉంచి కట్టేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం 2 రెబ్బలు కరివేపాకు, 4 ఆకులు కరివేపాకు. ఇంతేనండి, బ్రెయిన్ ఫ్రై రెడీ. నచ్చిందా మీకు? మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి, నాకు కమెంట్ చేయండి. నా స్టైల్లో చేశాను కదండి ఇది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీగా బ్రెయిన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.